కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీవారి ఆలయ పరిసరాలు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం, లడ్డు కౌంటర్ల దగ్గర తనిఖీలు నిర్వహించారు. టీటీడీ కల్పిస్తున్న ఏర్పాట్లపై భక్తులతో స్వయంగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు బీఆర్ నాయుడు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులు టీటీడీ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాటు చేసిందని తెలిపారు భక్తులు. అనంతరం లడ్డు కౌంటర్ దగ్గరకు చేరుకున్న చైర్మన్ లడ్డు విక్రయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డు రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని, కావలసినన్ని లడ్డులు దొరుకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు భక్తులు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజుకు సుమారు 4.8 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారని చైర్మన్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి జాప్యం జరగకుండా అన్ని కౌంటర్లు తెరిచి ఉంచి నిరంతర సేవలు అందించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యమే లక్ష్యంగా టీటీడీ పనిచేస్తుందని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.